ఈ నెల 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జాతీయ సమ్మె నడవబోతుంది. ఈ సమ్మెకి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఖమ్మం డివిజన్ సెక్రటరీగా ఖమ్మం టౌన్లో ఉన్న ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాం. ప్రధానంగా మోడీ వచ్చిన తర్వాత గత 11 ఏళ్లలో కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇవాళ కార్మికులకి ఏ హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కార్మికులకి యూనియన్ పెట్టే హక్కు లేకుండా కొన్ని కార్మిక చట్టాలను ఈరోజు మోడీ సవరణ తీసుకొచ్చాడు. వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని రంగాలు, అన్ని సంఘాలు, అన్ని పార్టీ ఆధ్వర్యంలో, ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు, అన్ని రంగాలు, అన్ని కార్మికుల ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖు నాడు బంద్ జరగబోతుంది, సమ్మె జరగబోతుంది. ఖమ్మం టౌన్లో ఉన్న ఆటోలు, బస్సులు, సినిమా హాళ్ళు, వాణిజ్య వ్యాపార రంగం, అదేవిధంగా బ్యాంకులు, వివిధ ప్రైవేటు విద్యా సంస్థలు, వర్తక వ్యాపారం వీళ్ళందరూ కూడా బంద్కు సహకరించాలని సందర్భంగా వారందరికీ వినయపూర్వకంగా కోరుతున్నాం. ఇప్పటికే అన్ని చోట్లకి మేము సిఐటియు ఆధ్వర్యంలో అట్లా ఇతర యూనియన్ ఆధ్వర్యంలో నోటీసు కూడా అందజేశాం. కనుక ఈ మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఖమ్మం నగర ప్రజలకి సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ సెక్రటరీగా విజ్ఞప్తి చేస్తున్నాం.